ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు ఇక్కడ వస్తున్నాను విజయవాడకి. ఒక ఫిల్మ్ స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నాను ఫస్ట్ టైం తెలుగులో, హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ శాతకర్ణిలో ఒక సాంగ్ చేశాను, బాలయ్య బాబు 100 ఫిల్మ్లో ఒక సాంగ్ చేశాను. తర్వాత ఇప్పుడు పెద్దీలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను, రామ్ చరణ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్ ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను, పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మిడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గ టెంపుల్, దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ఊరుతుంది, ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చాడు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం. పెద్ద స్పెషల్ రోల్ అండి. స్పెషల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు, శాతకర్ణి కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది నేను అనుకోలేదు. గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి, హ్యూమానిటీ ఉంది. చాలా మంచి ఈరోజు కావాలండి, ఈరోజు అలాగా హ్యూమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్ లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి. తర్వాత అప్పుడు వస్తే సేమ్ ఫిల్మ్ అలాగే ఉంటాను. 100% ఎమోషన్స్ ఉంటుంది. తర్వాత ఒక ఫిల్మ్లో కమర్షియల్ ఫిల్మ్ ఎనీ మచ్ డ్రైవ్ కావాలో అన్నీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా, 2-3 ఫిల్మ్ వచ్చింది, ఇంకా సైన్ చేయలేదు. You ask in English, you tell in Telugu, no problem. I can understand. Yes. Sir, Telugu ప్రేక్షకులు ఎలా అనిపిస్తారు? Telugu people. Fantastic అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ కాదండి, ఇండియాలో మటు కాదండి, ఈవెన్ అబ్రాడ్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది గుర్తుపెడతారు. అండ్ దే రెస్పెక్ట్ us. అండ్ మంచి ఫుడ్ ఇక్కడ, వెరీ గుడ్ ఫుడ్. ఐ లవ్ ఆంధ్ర ఫుడ్. వాళ్ళకి ఏం చెప్పండి సార్, మీరు మూవీ ఎలా ఉంది అప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు దాని నుంచి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి, అక్సెప్టేషన్. ఈ క్యారెక్టర్ అక్సెప్ట్ చేస్తే అన్ని ప్రజలు అక్సెప్ట్ చేస్తారండి. నేను అక్సెప్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత ఆడియన్స్ 100% అక్సెప్ట్ చేస్తారు. 125 పిక్చర్స్ పైగా నటించారు కన్నడలో, ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ గుడ్ రెస్పాన్స్ వస్తుంది అని ఒక నమ్మకం ఉందండి, చూస్తామండి. హోమ్ 2 సినిమా చాలా మంది మీకు ఫేవరెట్ అన్నమాట. ఉపేంద్ర గారి డైరెక్షన్ లో మీరు చేస్తున్నారు. హోమ్ 2 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు, మీరేం చెప్తారు? ఉపేంద్ర అలాగే ఉపేంద్ర చెప్పానండి, ఉపేంద్ర ప్లీజ్ స్టోరీ చేయండి హోమ్ 2 అని. వస్తుంది హోమ్ 2. దేశంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు పాలకులందరూ ఓన్లీ ఫర్ గుమ్మడి నరసయ్య గారినే ఎందుకు ఎంచుకున్నారు? డైరెక్టర్ గారు మీకు ఏ విధంగా స్టోరీ నేరేషన్ చేశారు? సింపుల్ అండి, సింపుల్ అండ్ సింప్లిసిటీ. వాడికి సింపుల్గా ఉన్నారు, సింప్లిసిటీ ఉంది. అదే టైంలో ఒక ఎయిమ్ ఉంది, ఏం చేయాలి అని ఎయిమ్ ఉంది, ఇంటెన్షన్ ఉండాలి. సింపుల్ అండ్ సింప్లిసిటీ ఉంటే చాలండి, చాలండి.
ఇప్పుడు అదొక ఒక ఎయిమ్ ఉందండి, ఎందుకాగి ఎలాగ ఉండాలి. సో ఒక ఎయిమ్ ఉంది ఈ సబ్జెక్ట్లో. రామ్ చరణ్ గారితో ఎలా అనిపించింది? ఐ లవ్ హిమ్ అండి. ఓన్లీ వన్ థింగ్ ఐ లవ్ రామ్ చరణ్. ఒకసారి మూవీకి డబ్బింగ్ మీరే చెప్తారు. చెప్తా 100%. ఎస్ అండి. నా పేరు పరమేశ్వర్ హివ్రాలే. మాజీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నుంచి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1983 దగ్గర నుంచి 2009 వరకు కంటిన్యూస్గా ఇనామస్గా గెలిచారు. మధ్యలో ఒకసారి 1994 నుంచి 1999 వరకు ఒక చిన్న సంఘటన జరిగింది. సరే, మీరు అందరూ అడుగుతున్నారు కదా, గుమ్మడి నరసయ్య గారు ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడి నరసయ్య గారు కథ ఎందుకు చూస్ చేసుకున్నారని. సరే, నేను క్వశ్చన్ అడిగాను సార్ రాజకీయం అంటే ఏంటండి? మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు, మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి. రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు, ఒక సామాజిక బాధ్యత. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి సార్, అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమై ఉండదు సార్. సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నాం అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. ముందుగా కర్ణాటక చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనమందరూ కూడా నేను నా సైడ్గా నా సభ్యులందరూ కూడా తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే సార్, గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్. ఫస్ట్గా అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి, ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్. తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు రీసెంట్లీ మీరు చూసుంటారు సార్. మోషన్ పోస్ట్ ఒకటి లాంచ్ చేశాము గుమ్మడి నరసయ్య గారిది సార్. యావత్ దేశమంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందంటే సార్, కథకి ఆ మూలాలకి ముందు తీసుకెళ్లే తరుణం కావాలి సార్. ఆ పవర్ ఏదైతే ఉందో సార్, నాకు సార్ దృష్టి అంటే సార్ ద్వారా నాకు ముందు తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది సార్. ఒక్కటైతే చెప్పగలుగుతున్నాను సార్, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో ఉంటారు సార్. వీళ్ళందరూ చేయడం వల్లే మన దేశం ముందుకెళ్తుంది సార్. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల కింద పనిచేయాల్సి వస్తుంది సార్. మనకి ఖచ్చితంగా మేలుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఫ్యూచర్ జనరేషన్కి మన కాంట్రిబ్యూషన్గా మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది మాత్రం ఈ సినిమా ఇస్తుంది సార్. ఇక్కడ ఏ కాంట్రవర్షియల్ లేదు సార్. ఒక గొప్ప నాయకుడు వాళ్ళ ప్రాంతం కోసం నిష్కలంగా, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రజలకు ఎలా సేవ చేశాడు, ఎంత కాంట్రిబ్యూషన్ అయినా ప్రజల కోసం ఇచ్చాడు, చదువు కోసం, వాటర్ కోసం, పవర్ కోసం ఎంత గట్టిగా ఫైట్ చేశాడని మాత్రం ఈ సినిమా చూస్తున్నారు. దాంట్లో శివరాజ్ కుమార్ సార్ని ఎగ్జాక్ట్లీ ఒక్కరోజు మాత్రమే నేను చూశాను సార్. శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన మాత్రం కనిపించారు. నెక్స్ట్ డే నాకు ఆయన కనిపించలేదు సార్. నాకు గుమ్మడి నరసయ్య గారే కనిపిస్తున్నారు సార్ ఆయనలో. సో అంతా ఆయన ఇది చేశారు సార్. దట్ ఈస్ అ థింగ్ సార్. అండ్ ఆదరించినందుకు మొదటిసారిగా ఆయన తెలుగు పరిశ్రమలోకి ఎంటర్ ఇస్తున్నారు సార్. ఆయన 135 ఫిలిమ్స్ సార్ ఆయన చేసింది. ఇప్పుడు యాజ్ ఎ డెబ్యూగా తెలుగు ఈ సినిమా చూస్ చేసుకున్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా గుమ్మడి నరసయ్య గారికి ఎలా అయితే ఆదరణ దొరికిందో ఈ సినిమాకి మా అందరి టీంకి కూడా మీ ఆదరణ దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు, ఓన్లీ ఫర్ రాజ్ కుమార్ గారిని మీరు ఎందుకు సార్? ఇక్కడ కథ రాసుకోవడం వరకే మాత్రమే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది సార్. కథ ఎవరు చేయాలనేది భగవంతుడి నిర్ణయం సార్, స్క్రిప్ట్ నిర్ణయం సార్. ఆ స్క్రిప్ట్ ఎవరైతే మీరు అన్నారు కదా సార్, రియల్ మ్యాన్ అంటాం కదా సార్, రియల్ పొలిటీషియన్ అండ్ రియల్ హీరోనే చేస్తున్నారు సార్. అందుకే స్క్రిప్ట్ అక్కడి వరకు వెళ్ళింది. ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా రీప్లేస్ చేసే వ్యక్తులు నాకు ఇండియాలో ఇంకెవరు కనిపించలేదు సార్. నాకు శివరాజ్ కుమార్ సార్ కనిపించారు. వెళ్ళి ఆయన దగ్గర నేను కరెక్ట్గా చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఒక్కటి చెప్పేస్తాను సార్. మీరు అన్నారు కదా సార్, పుచ్చలపల్లి సుందరయ్య గారు, తమిళ నాగిరెడ్డి గారు, ఇలాంటి చాలా మంది గొప్ప లీడర్స్ ఉన్నారు సార్. గొప్ప లీడర్స్ కాంట్రిబ్యూషన్ మన దేశానికి ఇచ్చారు సార్. కానీ ఐ నీడ్ లీవింగ్ లెజెండ్ సార్. బ్రతుకున్న నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే నేను అతను చూస్ చేసుకున్నాను. మీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా గుమ్మడి నరసయ్య కాకుండా పలానా వ్యక్తి ఉన్నారని నాకు చూపించండి సార్. డెఫినెట్లీ దాని సార్ కథ చెప్పి ఒప్పించాను సార్. కానీ ఒక్కసారి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి శాలరీ తీసుకోకుండా ఎలా ఉన్నారు సార్ నన్ను అడిగారు సార్. పాటు రామయ్య గారు గొప్ప లీడర్ సార్. నేను కూడా ఆయన ఫాలో అయింది సార్. ఇక్కడ టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది. రిసీవింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. ఒక చాలా పాజిటివ్ ఉంది సార్. అమ్మవారి దర్శనం మాకు చాలా అద్భుతంగా జరిగింది సార్. ఎందుకంటే మేము పక్క రాష్ట్రమా ఇంకో రాష్ట్రం పక్కన పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత రిసీవింగ్ సార్, తెలుగు ప్రజలు ఎవరినైనా సరే అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా అద్భుతమైన దర్శనం జరిగింది. అమ్మవారి పవర్ని ఇంకా మాకు మోర్ పవర్ యాడ్ అయిపోయి ఈ సినిమాకి ఇంకా బలం చేకూరుతుంది. రేపు ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను సార్. అదే మాట చెప్దాం అనుకున్నాను. ఒక్క నిమిషం అండి. మేము ఈ ఈవెంట్ని హైదరాబాద్లో ప్లాన్ చేస్తాము. సో హైదరాబాద్లో ప్లాన్ చేస్తాము. సార్ అడిగారు అనమాట, ఎక్కడ ప్లాన్ చేస్తున్నామని. హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాం సార్ అంటే సరే చెప్పారనమాట. దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి తప్ప దేవుని మన దగ్గర పిలుచుకోకూడదు, అది ప్రజలోనే ప్లాన్ చేద్దామని చెప్పారు సార్. ఇప్పుడు పాలవంచలో ప్రజల మధ్యలో ఈ సినిమా మళ్ళీ ఓపెనింగ్ జరుగుతుంది సార్. యా సార్.